ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేశారు. అయ్యన్న పాత్రుడి తరపున ఎన్డీఏ కూటమి నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయ్యన్న పాత్రుడి నామినేషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యాలో కేశవ్ పాల్గొన్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా సభలోని సభ్యులందరినీ గౌరవిస్తానన్నారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు. అవసరమైతే సభ్యులకు శిక్షణ కూడా ఇస్తానని చెప్పారు. ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సభ్యులు ప్రతిపక్ష హోదా ఉందా? ప్రతిపక్ష సభ్యులు ప్రతిపక్ష హోదా ఉందా? లేదు కదా. అయినప్పటికీ కూడా గౌరవిస్తాం. ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విపులంగా మాట్లాడతాను, అవకాశం ఇస్తాను. అవసరమైతే ట్రైనింగ్ కూడా ఇస్తాం. యాస భాష ప్రాస కాదు, ఇక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా సభ్యులందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రజల తాలూకు ఆలోచనల్ని అసెంబ్లీలో ప్రతిబింబించి ఈవేళ ఇస్తున్నాను, ఒక విషయం ఇస్తున్నాను. ఈవేళ ప్రజలు మాకు ఇచ్చేది పదవి కాదు, బాధ్యత. ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేశారు. అయ్యన్న పాత్రుడి తరపున ఎన్డీఏ కూటమి నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయ్యన్న పాత్రుడి నామినేషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూటమికి బలం ఉండటంతో అయ్యన్న పాత్రుడు నామినేషన్ అనేది ఇంకా ఊరికి లాంఛనప్రాయమే అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రేపు 11 గంటలకు అయ్యన్న పాత్రుడును లాంఛనంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇంకెవరు కూడాను నామినేషన్ దాఖలు చేయని నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు నామినేషన్ ఏకగ్రీవం అవుతుంది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నిక కాబోతున్నాడు. ఈ రోజు నామినేషన్ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవులు, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయ్యన్న పాత్రుడును అంటే ఆయన సీనియర్ గా ఎమ్మెల్యేగా ఉంటా ఉన్నాడు. గతంలో ఆయన పలు సార్లు ఎమ్మెల్యేగా చేసేటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడును ఈ పదవికి ఎంపిక చేయడం జరిగింది. దీనితో సభను సజావుగా నడిపించేందుకు అయ్యన్న పాత్రుడే సూటబుల్ పర్సన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు రేపు జరిగేటువంటి ఎన్నిక కార్యక్రమంలో లాంఛనమే కానుంది. విజయ్, అంటే డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి కొంత ఆసక్తి అయితే కొనసాగుతోంది. ఎవరికి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి? డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి దాని మీద ఆసక్తికరమైన చర్చనే మీరు చెప్పినట్లుగానే జరుగుతోందని ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ ను జనసేనకి ఇవ్వాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. గతంలోనే ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు హామీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగినటువంటి 4 మంత్రులు అడిగినా కూడాను వారికి 3 మంత్రులు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన హామీ మేరకు డిప్యూటీ స్పీకర్ జనసేన పార్టీకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అయితే దాని విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ ఎంపిక చేసినటువంటి వ్యక్తికే డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం జరుగుతుంది. బలరాం, విజయ్, అంటే ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా సభలో సభ్యులందరికీ కూడా గౌరవిస్తానంటూ కూడా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. గతంలో జరిగిన సభలు ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఉంటే ఎటువంటి వ్యవహార శైలి ఉండబోతోంది అనుకోవచ్చు? అయ్యన్న పాత్రుడు వ్యవహార శైలి చూస్తే కనుక ఆయన అసెంబ్లీ బయట ఆయన దుందుడుకు వ్యవహారమే ఉంటుంది. ఆయన మాటలైతేనేమి చేతలైతేనేమి ఇవన్నీ కూడాను హార్ష్గానే ఉంటాయి.
ఆయన ఆ మాటల ద్వారా ప్రత్యర్థుల మీద తీవ్రమైనటువంటి దాడి చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎవరైనా కూడా ప్రత్యర్థులు ఎవరైనా కూడా ఆయన ఏమాత్రం లెక్కపెట్టేటువంటి నైజం. ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు స్పీకర్ అవుతాడంటే ఆయన స్పీకర్ స్థానంలో కూర్చున్న తర్వాత ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందనే మటుకు ఆలోచించాల్సిన విషయంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఈ స్పీకర్గా చేసినటువంటి వారైతేనేమి కొంత అధికార పక్షం వైపు తమ వాళ్ళకు ఎక్కువ అవకాశాలు కల్పించడము, ప్రతిపక్షాల గొంతు నొక్కుతారనేటువంటి ఆరోపణలు ప్రతి స్పీకర్ మీదుగా ఉండేటివే. అయితే ఇప్పుడు అయ్యన్న పాత్ర వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందని మటుకు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సంఖ్యాబలం దృష్ట్యా సభ్యులకు ఆయా పార్టీలకు కేటాయించే సమయం ఉంటుంది. ఇప్పుడు చూస్తే కనుక ప్రతిపక్ష వైసీపీకి కేవలం 11 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి కేటాయించే సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వారిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడను పోను మిగిలిన సభ్యులకు మాట్లాడే అవకాశాలు మటుకు చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రూల్స్కు మించి వైసీపీకి సమయం కేటాయిస్తారా అనేది మటుకు ఒక ప్రశ్నార్థకంగానే భావించాల్సి ఉంటుంది. అయితే వీటితో కాకుండా మిగతా విషయాలు కూడా సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. ప్రధాన ప్రతిపక్షం లేనప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదానే లేనప్పుడు, అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో వారికి కేటాయించే సీట్ల విషయం అయితేనేమి ఇవి ఎలా ఉండబోతాయి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అందరు ఎమ్మెల్యేలుగానే వారు కూర్చొనే పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీకి వారికి ఎటువంటి ప్రాధాన్యత సీట్లలో దొరుకుతుందనేది మటుకు చూడాల్సింది. అయితే చంద్రబాబు నాయుడు వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ మేరకు పయ్యావుల కేసులు కూడా ఉదయం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం హోదా తగ్గించవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు తమకు చెప్పారని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడాను 25 మంది మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. మామూలుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతకు అవకాశం ఉంటుంది. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి అర్హుడు కాకపోయినా కూడాను ఆయనకు హోదాకు తగ్గకుండా 26వ వ్యక్తిగా ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనుక సభ కల్పించిందని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ విజయ్.